హలో డియర్ సబ్స్క్రైబర్స్, ఇంతకాలం మన వీడియోస్కి బ్యాక్ బోన్ లాగా నిలబడ్డ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మనం చేస్తున్న ట్రైబల్ వీడియోస్ కానీ అలాగే మనం చేస్తున్న రకరకాల కంటెంట్ వీడియోస్ అన్నీ కూడా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మెనీ 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 థ్యాంక్స్. అలాగే ఒక కంటెంట్ వీడియోసే చేయొచ్చు కదా అని చెప్పి చాలామంది వీడియోస్లో అడగడం జరుగుతుంది. అందుకే మన ఛానల్ నేమ్ కూడా యూనిక్గా మోర్ ఫ్రమ్ మధు వ్లాగ్స్ అని పెట్టడం జరిగిందంటే మన ఛానల్ నుంచి ఏ రకమైన కంటెంట్ వీడియోస్ అయినా రావచ్చు. భరతమాత కోసం, భరతమాత దేశ విముక్తి కోసం ప్రాణాలు అర్పించిన ఎంతోమంది త్యాగదనులను తలుచుకుంటూ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎక్కడన్నా కూడా మనం చేసే ఆ చిన్న కార్యక్రమం ఇండిపెండెన్స్ డే రోజునైతే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇండియన్ పాలు పంచుకుంటారు. అలాగే నాకు చేతనైన విధంగా నేను కూడా ఈ ఇండిపెండెన్స్ డే రోజున నేను కూడా నా తరపున బ్యాచెస్ అయితే పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి ఇవ్వడం జరిగింది. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నేను ఇక్కడ సంతలో బిజినెస్ మొదలు పెట్టలేదు, వీటి గురించి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ చెప్తామని. ఇవి కందులు అనమాట. అంటే మనం డైరెక్ట్గా మనం పప్పు చారులో వాడే కందులు ఉంటాయి కదా, ఇది వాటికి ముందు వెర్షన్ అనమాట. అంటే ఆడించక ముందు ఉండేది. బట్ మనకి కొండ ప్రాంతాల్లో వీటికి సంబంధించిన ఒరిజినల్ అనేవి మనకు దొరుకుతాయి అనమాట. ఈ లోటా వచ్చేటప్పటికి 50 రూపాయలు ఇది. అలాగే ఇది వచ్చేటప్పటికి ఇది వేరే వెరైటీ. ఇది కూడా కందులే, చూడండి ఎలా ఉన్నాయో. ఇది కొంచెం మనకి పొడి పొడి కింద ఏదో మచ్చల కింద అనిపిస్తుంది. ఇది వచ్చేటప్పటికి ఇది కూడా 50 రూపాయలు అన్నారు. తర్వాత ఇది వచ్చేటప్పటికి మిల్క్ లేరోజు నుంచి చెప్పారు ఆవిడ. ఇవి కూడా డొక్కు వచ్చేటప్పటికి 50 రూపాయలు. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు అల్లం పోగులు లెక్క అనమాట. ఇక్కడ మనకి కేజీలు, పావు కేజీలు అలా ఏముండవు. చాలా వరకు మనం ఎక్కడ చూసినా కూడా గిరిజన సంతల్లో ఈ అల్లం పోగు వచ్చిందంటే ఇది ఒక 50 రూపాయలు, 2 మిరపకాయలు ఒక 50 రూపాయలు, బెండకాయలు అంటే 10 రూపాయలు, 20 రూపాయలు పోగుల కింద ఉంటాయి అన్నారు కదా. ఇవి రాజ్మహల్లా ఉన్నాయి, కానీ చూడడానికి అయితే కనుక ఇవి రాజ్మహల్లా ఉన్నాయి, కానీ రాజ్మహల్ కాదు. మన ఏరియాలో కందులు అయితే కనుక మీరు ఎప్పుడైనా చూసారా? ఇలా అయితే కనుక మన కందులు ఉండవు, చూడండి. ఇవి కందులు అనమాట. మనం వీటిని ఇంటికాడ ఎలా అయితే పప్పుచారు, అదే మన టమాటా వేసుకుని పప్పుచారు కింద చేసుకుంటాం చూసారా, లైక్ అలాగా చేసేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఒకసారి ఈసారి అయితే కనుక ఖచ్చితంగా ఇవైతే నేను కొంటాను, ఇంటికి తీసుకెళ్ళి ఒకసారి ట్రై చేస్తాను. ఎలా ఉందనేది నెక్స్ట్ మీకు వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. చూడడానికి అయితే ఇది కూడా కందులే, బట్ ఇవి వేరే వెరైటీ. అందులోనే సేమ్ టేస్ట్ అయితే అలాగే ఉంటుంది అంటున్నారు, బట్ ఇది వేరే రకం అని చెప్తున్నారు. చూడండి, గిరిజన ప్రాంతాల్లో సంతల్లో మనకి మేలిమి జాతి వస్తువులు దొరుకుతాయి. అంటే ఏంటంటే ఫెర్టిసైడ్స్ ఏమీ ఉపయోగించకుండా వాళ్ళు పండించే పంటలని మనం డైరెక్ట్గా కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఎందుకు మీరు గిరిజన ప్రాంతాల్లో వీడియోస్ని ఎక్కువ చేస్తారంటే ఏ ప్రాంతంలో ఏ వస్తువులు దొరుకుతాయి, ఏ గిరిజన సంతల్లో ఎలాంటి ప్రైస్కి దొరుకుతాయి అనేది ఇక్కడ మ్యాటర్ కాదు. ప్రైస్ అనేది అసలు మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా కింద కేజీ 100, 200 ఉంటే ఇక్కడ 40 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలకు మించి అయితే ఉండదు. అంటే అంత తక్కువ మొత్తంలో మనం గిరిజన ప్రాంతాల్లో వస్తువులను అయితే మనం పొందొచ్చు. అలాగే బెస్ట్ క్వాలిటీ అనమాట. ఆర్గానిక్ అని వెళ్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ ఇది కేర్ ఆఫ్ అడ్రస్. అలా ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది SBI బ్యాంక్. మీకు అందరికీ ఇది బ్యాంక్ లాగా మీకు కనిపించకపోవచ్చు, నాకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడం దగ్గర నుంచి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసే వరకు ఈ గిరిజన సంతల్లో, ఈ గిరిజన గూడాల్లో ఉండే ప్రజలందరికీ ఇది ఒక బ్యాంక్. అది కూడా ఇది హాఫ్ డే మాత్రమే ఉంటుంది వారానికి. అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మినీ ATMs ఉంటాయి అన్నమాట. ఇవి కూడా అంతే, రోజులో సగభాగం, అది కూడా సంత రోజున మాత్రమే, ప్రతి గురువారం మాత్రమే ఉంటాయి ఇక్కడ. సో ఇలాంటి వింతలు విశేషాలు మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో ప్లీజ్ షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోద్ది. ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న లైక్, కామెంట్ నేను మరిన్ని ఎన్నో మంచి వీడియోస్ చేయడానికి నాకు ఎంతో హెల్ప్ అవుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇవన్నీ కూడా కవర్లతో పాటు అమ్మేస్తారమ్మా. కవర్లకు అమ్ముతారా? కవర్ ఎంత? ఏ కవర్ అయినా 50. చూస్తున్నారు కదా, మామగారి దగ్గర ఏ కవర్ అయినా 50 రూపాయలంట. అందరూ ఈవిడ దగ్గరే కొనండి. చూస్తున్నారు కదా, అన్ని కవర్లు పరంగా అమ్ముతున్నారు. అర్థం కాలేదు. డబ్బులా? నేను ఫోటోలు తీసినందుకు నువ్వు కూడా డబ్బులు ఇచ్చేయాలి. మరి మీరు ఉత్తరం తీసుకోకూడదు, తీసుకున్నట్లకి ఇచ్చేయాలి కదేటి.
అలాగే గిరిజన ప్రాంతాల్లో మన సముద్ర చేపలు కూడా ఇక్కడికి, అంటే ఇక్కడ కొండల్లో మనకి అవి దొరకవు కాబట్టి వాళ్ళు ఎవరైతే వర్తకులు వ్యాపారులు ఉంటారో వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి ఈ చేపలు, అదేవిధంగా చికెన్ అనమాట, అంటే దీన్ని ఎలా తయారు చేస్తారంటే చూద్దాం, ఇక్కడ తీసుకొచ్చి అమ్మడం జరుగుతుంది. అలాగే మన ఛానల్లో ఈ గిరిజన ప్రాంతాల్లో దొరికే మట్టి దీన్ని అయితే కనుక నేను ఆల్రెడీ చూపించాను. వీడియో చూడాలి అనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. అలాగే దీనికి మీకు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు మీరు బిజినెస్, ఇప్పుడు ఎక్కడెక్కడ జరుగుతాయి అనేది కూడా సపరేట్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ఎండు చేపలు, అలా రకరకాల ఐటమ్స్ అనమాట. చాలా బాగుంటది. మీరు ఉడకబెట్టుకుని తినేచ్చా? బాగానే కూర వండుకోవచ్చా? అంతేనా? టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు మనం సంతలో ఉన్న షాపింగ్ మాల్ అనమాట, అంటే బట్టలు అమ్మేటటువంటి ఏరియా. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఆన్ ది స్పాట్లో ఇక్కడ వాళ్ళు తెచ్చుకున్నటువంటి బ్లౌజెస్ కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆర్డర్ తీసుకుని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అండ్ నెక్స్ట్ వీక్ వస్తారు కదా, నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు తీసుకొచ్చి ఎవరెవరైతే ఈ వారంలో ఇచ్చారో వాళ్ళందరికీ బట్టలు మళ్ళీ నెక్స్ట్ వీక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ప్రతి గురువారం మాత్రమే జరుగుతుంది కాబట్టి. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు బట్టల దుకాణాలు ఇక్కడ ఉంటాయి. బట్టల దుకాణాలు ఇక్కడ ఉన్నాయి, చూసారు కదా. ఇక్కడ కొనుక్కొని ఇక్కడ టైలరింగ్ చేయించుకుంటారు. ఇదంతా కూడా చూస్తున్నారు కదా, ఇదంతా కూడా బట్టలు అమ్మేటటువంటి ఏరియా అనమాట. రోడ్డుకి రెండు వైపులా. మీరు చిన్నతనంలో ప్రతి ఒక్కరు ఈ పీచు మిఠాయిని అయితే తినుంటారు కదా. ఈ సంతలోనైతే ఇది, ఈ గిరిజన ప్రాంతాల్లో సంతల్లో ఇది ఖచ్చితంగా కనపడే ఐటమ్. మీరు చూడొచ్చు ఈ చిన్న బాబునైతే ఈ తల్లి చంకన అలా కట్టుకుని కిలోమీటర్లు నడుచుకుంటూ ఈ సంత కోసం వస్తూ ఉంటారు. ఈ గిరిజన ప్రాంతాల్లో సంతల్ని కనుక మీరు చూడడం కానీ వెళ్ళడం కానీ అలవాటు చేసుకుంటే కల్చర్ కానీ ఆ అట్మాస్ఫియర్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. కొత్తగా చూసే వాళ్ళకైతే చాలా వింతగా ఉంటుంది. సో మన ఛానల్లో ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో ఖచ్చితంగా అందరూ కూడా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 3 years పైనుంచి నేను వీడియోస్ చేస్తున్నాను, కానీ వీడియోస్ చూసే వాళ్ళల్లో 90% ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ఇక్కడ సంత జరుగుతుంటే ఇక్కడ నాకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే నన్ను బాగా కట్టుకుందని చెప్పాలి. ఇక్కడ చూసారా బాబు, వీళ్ళ పేరెంట్స్ అయితే సంతకు వచ్చే ప్రతి గురువారం ఇక్కడికి వస్తారు. కొంతమంది ఇక్కడ పేరెంట్స్ కనపడుతున్నారు చూసారా, వాళ్ళ పిల్లలకి తినడానికి బిస్కెట్స్, చాక్లెట్స్ అలాంటి తినుబండారాలు లాంటివి కొని పెడుతున్నారు. ఇక్కడ పై ఫ్లోర్లో చూడండి, కొంచెం వీడియో బ్లర్ అవుద్ది, వేరేగా అనుకోవద్దు. వీళ్ళందరూ పాపం చూసారా, వాళ్ళ పేరెంట్స్ ఎవరో రాక ఎవరన్నా వస్తారేమోనని కిటికీల్లోంచి చూసేవాళ్ళని చూడండి. ఇలాగా వీళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇలాగా ఎవరన్నా వచ్చారేమో, వాళ్ళ పేరెంట్స్ రాగానే వెంటనే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. చూడొచ్చు ఇది స్కూల్ బిల్డింగ్లో చూడండి, వాళ్ళ పేరెంట్స్ వచ్చిన వాళ్ళు అక్కడ చెట్టు కింద నుంచి మాట్లాడుతున్నారు. పేరెంట్స్ వచ్చిన వాళ్ళు చూడండి, ఇక్కడ చెట్ల కింద నుంచి మాట్లాడుతున్నారు. ఇది గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాల, అంటే గిరిజన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ విద్యతో పాటు అకామిడేషన్ అంటే హాస్టల్ సదుపాయం కూడా ఇక్కడ కల్పిస్తున్నారు అనమాట. చూడండి ఇక్కడ ఈ కిటికీలు చూడండి బాబు, ఇక్కడ కిటికీలు పట్టుకుని చూడండి కొంతమంది ఎలా ఉన్నారు. ఇదిగోండి వాళ్ళ పేరెంట్స్ వస్తారేమోనని చూసుకుంటాం, అయితే సరిపోతుంది వాళ్ళకి. ఈ విషయం అయితే భలే ఇది అనిపించింది నాకు, చూడగానే కొంచెం బాధగా అనిపించింది. అంటే ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా. మన పిల్లలు వీళ్ళల్లో ఉన్న పిల్లలు మన సైడ్ అయితే స్కూల్ నుంచి రాగానే మమ్మీ అని వచ్చేస్తారు, కానీ వీళ్ళ పేరెంట్స్ అలా కాదు, వారానికి ఒకసారి లేదంటే నెలకు ఒకసారి వస్తూ ఉంటారు ఇక్కడికి. కొండ కోణంలో ఉండే తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలను చూడడానికి వారానికి ఒక్కరోజు మాత్రమే అవకాశం దొరికే ఇలాంటి టైంలో చూస్తున్నారు కదా, ఎంతమంది తల్లిదండ్రులు అయితే కనుక పిల్లల్ని చూసుకోవడం కోసం వస్తూ ఉంటారు. అలాగే ఈ వారం వచ్చిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తారని గ్యారంటీ కూడా లేదు. పిల్లలు అలా కళ్ళప్పగించి చూస్తూ ఉండడం, ఆ వీడియో తీస్తుంటేనే చాలా ఇదిగా అనిపించింది నా వరకు అయితే. సో మీరు ఎప్పుడైనా ఇలాంటి అనుభవం కలిగి ఉంటే కనుక కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, క్రౌడ్ అయితే
ఇంత కిందకు పెరుగుతున్నారు. మన గిరిజన ప్రాంతాల్లో ఇలా కుప్పలు కుప్పలుగా గుట్టలు గుట్టలుగా పెట్టి గుట్ట 10 రూపాయలు 50 రూపాయలు ఇలా అమ్ముతూ ఉంటారు. అలాగే మనం గిరిజన ప్రాంతాల్లో పల్లెటూళ్ళలో కూడా చూస్తూ ఉంటాం కదా, చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ తూకం లెక్కన కాకుండా, అంటే వెయిట్ పరంగా కాకుండా గుట్టల కింద మనం వాటాలు వేసుకుని అమ్ముతూ ఉంటారు. లైక్ ఇక్కడ కూడా అదే సాంప్రదాయం. వీళ్ళు ఒక విషయాన్ని మీరు గమనించవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి గిరిజన జాతుల్లో 2-3 రకాల గిరిజన జాతుల్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే కొంతమంది ఛత్తీస్గఢ్ అలాగే ఒరిస్సా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ వస్త్రధారణ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళని మనం చూడగానే వీళ్ళు రెగ్యులర్గా మనం చూసే మన ప్రాంతాల్లో మన ఫ్రెండ్స్లో ఉండేటటువంటి వాళ్ళలాగా అయితే ఖచ్చితంగా కనిపించారు అనమాట. సో వీడియోస్ అయితే కంటిన్యూగా మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. ఒక 1 or 2 days అయితే కొంచెం వీడియోస్ రావడం లేట్ అయినా కూడా కంటిన్యూగా మన ఛానల్ నుంచి కంటెంట్ పెట్టడానికి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. గిరిజన ప్రాంతాల్లో రోజువారీ కార్యకలాపాల్లో ఇలాంటి కత్తులు వాడకం అనేది మనం చూస్తూనే ఉంటాం. అలాగే గిరిజన ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటే కనుక ప్రజల జీవన స్థితిగతులు కానీ ఇవన్నీ చాలా వెరైటీగా ఉంటాయి. ఇక్కడ మీరు ఈ వీడియోలో చూడవచ్చు, నేను ఆల్మోస్ట్ ఒక 7-8 రకాల పప్పులను అయితే ఇక్కడ కొనడం జరిగింది. ఒక కప్పు అంటే లైక్ ఒక 1/2 kg ఉంటుంది అనమాట. అది వచ్చి మనకి 30 నుంచి 50 రూపాయలు. ఇవన్నీ కూడా కందులు, రాజ్మాలు, ఎర్ర కందిపప్పు, అంటే మనం ఆంజనేయ స్వామి సింధూరం కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ టైప్ అనమాట. సో నేను ఈసారి చాలా ఎక్కువసార్లు వచ్చినా కూడా ఈసారి అయితే చాలా ఎక్కువ పప్పు ధాన్యాలు కొనడానికి అయితే ఇష్టపడ్డాను. ఎందుకంటే మంచి సరుకు అయితే కనపడింది. రెగ్యులర్గా ఇలాగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ గిరిజన సంతలు చూడడం వల్ల మనం క్వాలిటీ అనేది చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే ఏమీ తెలియని వాళ్ళకి ఇక్కడ కొంచెం ఎక్కువ చేసి అమ్ముతారు. కొంచెం తెలిసిన అనుభవం ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీగా అర్థమవుతుంది ఏది మంచి సరుకు ఏది మంచి సరుకు కాదు అని. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలోనైతే కనుక నేను మన లంబసింగి ఈ గిరిజన ప్రాంతాల్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మరిన్ని గిరిజన సంతల్ని, మరిన్ని విశేషాలని, వింతల్ని మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. అలాగే విజయనగరం, రాజమండ్రి టు విజయనగరం వెళ్ళేటటువంటి నేషనల్ హైవే ఒకటి వచ్చింది. ఆ హైవే విశేషాలు, ఇలాంటి ఎన్నో విశేషాలు. లంబసింగి సంతలోకి వచ్చినటువంటి రకరకాల పక్షి జాతులు, ఇది బాతులు, నాటు పిల్లలు, నాటు కోడి పిల్లలు, అలాగే ఇది నార్మల్ కోడి పిల్లలు, ఆ తర్వాత గిన్నె కోళ్ళు ఉంటారు కదా, అవి 2 కలిపి 100 రూపాయలు 50 రూపాయలు అయితే అమ్ముతున్నారు. సో ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మరిన్ని జుట్టు కోళ్ళు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి సపోర్ట్ ఎల్లప్పుడూ మన ఛానల్కి ఉంటుందని అయితే అనుకుంటున్నాను. ఎక్కడి నుంచి అయినా వీడియో చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకునే ఫ్లోలో అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ దాన్ని క్లిక్ చేయడం వల్ల అన్స్టాప్ సబ్స్క్రైబ్ కూడా అయిపోతుంది. మీరు ఎప్పటికప్పుడు ఛానల్ ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. జై హింద్.